హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నాగులాక్స్. ఈరోజు నా స్టైల్లో బెండకాయ, మినపవడియాలు, టమాటా వేసి పులుసు చేసి చూపిస్తానండి. ఈ కమ్మటి పులుసును మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి కావలసినవి పావు కేజీ బెండకాయలను శుభ్రంగా కడిగి పులుసు కోసం ముక్కలు కోసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, నిమ్మకాయ సైజంత చింతపండును ముందే పులుసు తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని 4 గరిటెల ఆయిల్ వేసుకోండి. పులుసు కోసం ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే పులుసు టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ వేడవగానే ఆవాలు, జీలకర్ర, 4, 5 మెంతులు, ఎండుమిర్చి వేసి కొద్దిగా ఫ్రై అవ్వగానే ఉల్లిపాయ ముక్కలను వేసి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి దోరగా ఫ్రై చేసుకొని ఇందులోనే బెండకాయ, టమాటా ముక్కలను వేసి మూత పెట్టి బెండకాయ ముక్కలన్నీ ఆయిల్లో బాగా మగ్గే వరకు పావుగంట మూత పెట్టండి. పావుగంట తర్వాత మూత తీసుకొని చూడండి, బెండకాయ ముక్కలు బాగా ఆయిల్లోనే మగ్గినాయి కదా. ఇందులోనే చింతపండు పులుసు కూడా పోసి 2 స్పూన్లు కారం వేసి మూత పెట్టి పులుసునంతటిని బాగా కలిపి ఒక 20 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. తర్వాత మూత తీసుకొని ఇందులోనే మినపవడియాలను కూడా వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ ఉడకనివ్వండి. నేనైతే వడియాలను ఫ్రై చేయలేదండి. మీరైతే కావాలంటే ఫ్రై చేసి వేసుకోవచ్చు, ఫ్రై చేయకుండా కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని వేడి వేడి రైస్లోకి ఈ పులుసు చాలా కమ్మగా ఉంటుందండి. ప్లీజ్ అండి, మా ఛానల్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్టయితే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ అండి.